హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు పాలకూర పప్పు లంచ్ ప్రిపరేషన్ అండి. పాలకూర పప్పు చేశాను అనమాట. టెర్రస్ గార్డెన్లో పండిన పాలకూర అండి. ఇది వచ్చింది అంతా చేసినాను. ఇది వచ్చి వేపుడు అండి. క్యారెట్, బీన్స్, ఆలు మొత్తం మంచి 5 నిమిషాలు ఉడకబెట్టి తర్వాత దీన్ని అంతా వేయించి అన్ని ఉప్పు కారము కొబ్బరి వేసానండి. వేపుడు ఇది వచ్చింది. వేడి అన్నం అండి. అది ఈ మామిడి పండు 3 రకాల మామిడి పండు అండి. ఇది ఒకటేమో తోతాపరి, ఇది వచ్చి గడ్డ పెరుగు అండి. గడ్డ పెరుగు, బొప్పాయి, ఆర్గానిక్ బొప్పాయి అండి. చాలా స్వీట్గా ఉంటుంది. అదే అదిగా ఇది ఇంకో పండు అండి. ఇది తోతాపరి అనమాట. ఇది ఇంట్లో తోడుపెట్టిన పెరుగు అండి. ఇది జుకినీ అంటారు కదా, కీరల్లో ఇంకో రకము. ఇది వచ్చి అదే అండి గోంగూర పచ్చడి, మన టెర్రస్ గార్డెన్లో పండింది. ఇది మల్లిక మామిడి పండు అండి. ఇది మామిడి పండు. ఇది మన టెర్రస్ గార్డెన్లో పండిన గోంగూరతో ఈరోజు పచ్చడిలాగా చేశాను. ఇది అక్కడ మన టెర్రస్ గార్డెన్లో పండిందే అండి. ఒక దెబ్బ పండు పండింది. దాంట్లో నుంచి ఇది ఈరోజు ఆవిరి మీద ఉడికించి దాన్ని ఉప్పు కారము చల్లారిన తర్వాత ఉప్పు కారము మెంతి పొడి, ఆవపిండి వేసి కలిపి పోపు పెట్టానండి. ఫ్రెష్ పచ్చడి అనమాట. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఆవిరి మీద ఉడికించింది కాబట్టి చేదు ఉండదు, వగరు ఉండదు. కాకపోతే 2 రోజులు ముక్క మెత్తబడాలంటే 2 రోజులు ఉండాలి. హై రిచ్ విటమిన్ అనమాట, రిచ్ కంటెంట్. ఇదేనండి. అందరికీ ఈ వీడియో చూసినందుకు చిన్న ఇదే అండి. ఇది ఈ ఆవకాయతో పాటు ఈ పచ్చడితో పాటు పప్పులో వేసుకుని అన్నంలో తింటే వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని చూసినందుకు, లైక్ చేసినందుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.